శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 10వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బుధవారం. తిథి బహుళ దశమి, రాత్రి 7:47 వరకు. నక్షత్రం రేవతి, తెల్లవారుజామున 4:06 వరకు. వర్జ్యం సాయంత్రం 4:25 నుంచి 5:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:35 నుంచి 6:10 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:14 నుంచి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:50. ఈరోజు విశేషం అధిక జ్యేష్ఠ బహుళ దశమి బుధవారం. ఈరోజు అధిక జ్యేష్ఠ బహుళ దశమి, పైగా బుధవారం. మామూలుగా అయితే నెలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ అధిక మాసం అనేది చాలా అరుదుగా, దాదాపు 3 ఏళ్లకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సమయం. అందులోనూ ఈ జ్యేష్ఠ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన సమయం అన్నమాట. ఇలాంటి పవిత్రమైన నెలలో వచ్చే కృష్ణపక్షం దశమి తిథి మనకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేస్తుంది. దశమి అంటే 10. మనకున్న 10 ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని భగవంతుని మీద మనసు లగ్నం చేయడానికి ఈరోజు ఒక చక్కని అవకాశం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనల్ని మనం ఒక క్షణం ఆగి ఆ దేవుడితో మమేకం అవ్వడానికి ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి తోడు ఈరోజు బుధవారం కావడం విశేషం. బుధవారం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ విఘ్నేశ్వరుడు. ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని మనం ముందుగా పూజించేది ఆ గణనాథున్నే కదా. అలాగే నవగ్రహాలలో బుధ భగవానుడికి కూడా ఈరోజు ఎంతో ఇష్టమైనది. జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటే బుధుడు బుద్ధికి, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి, కమ్యూనికేషన్కు కారకుడు. కాబట్టి ఈరోజు ఆ గణపతిని, బుధ భగవానుడిని తలుచుకోవడం వల్ల మన పనుల్లో వచ్చే చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా, సరైన దిశలో ఉంటాయి. ముఖ్యంగా మనం ఇతరులతో మాట్లాడే తీరులో ఒక స్పష్టత వస్తుంది. పిల్లల చదువుల విషయంలో, అలాగే ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఈరోజు చేసే పూజ ఒక మంచి సానుకూల శక్తిని ఇస్తుంది. మరి ఈరోజు దేవుణ్ణి ఎలా పూజించాలి అనే సందేహం మీకు రావచ్చు. నేను ఒక పెద్ద పంతుడిలా కాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చాలా సులభమైన, స్వచ్ఛమైన పద్ధతిలో చెబుతాను. దేవుడికి కావాల్సింది మనం పెట్టే ఖరీదైన నైవేద్యాల కన్నా మన స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. మీ ఇంట్లో ఉన్న దేవుని గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. ఇంట్లో ఉన్న దేవుడి పటాలకు లేదా విగ్రహాలకు కాస్త పసుపు, కుంకుమ బొట్లు పెట్టి మీకు అందుబాటులో ఉన్న ఏవైనా కొన్ని తాజా పూలతో అలంకరించండి. బుధవారం కాబట్టి ఆ వినాయకుడికి గరిక ఉంటే చాలా ఇష్టం. కాస్త గరిక దొరికితే తెచ్చి స్వామి పాదాల దగ్గర ఉంచండి. అలాగే అధిక మాసం కాబట్టి ఆ శ్రీహరిని స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు వీలైతే విష్ణు సహస్రనామం చదువుకోండి. లేదంటే యూట్యూబ్ లాంటి వాటిలో పెట్టుకొని శ్రద్ధగా విన్నా కూడా చాలా మంచిది. అది కుదరకపోతే కేవలం కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం గం గణపతే నమః అని మనస్ఫూర్తిగా ఒక 10 నిమిషాలు జపించుకోండి. ఈరోజు చేసే ఈ చిన్నపాటి పూజ వల్ల మనకు దక్కే ఫలితం ఏంటి అని అడిగితే ఖచ్చితంగా ఇది మన అంతర్గత శాంతికి, మానసిక దృఢత్వానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పురుషోత్తమ మాసంలో చేసే ఈ చిన్న పుణ్యకార్యమైన పూజ అయినా మామూలు రోజుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. దశమి తిథి రోజున ఉపవాసం ఉండగలిగిన వారు ఉండొచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ, ఎవరిపైనా కోపం చేసుకోకుండా, చెడు మాటలు మాట్లాడకుండా సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బుధవారం నాడు వాక్ నియంత్రణ చాలా అవసరం. ఎదుటివారిని నొప్పించకుండా ఉంటే అదే పెద్ద పూజ. అలాగే ఈ అధిక మాసంలో దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మీ స్తోమతకు తగ్గట్టుగా అది 10 రూపాయలైనా సరే అవసరంలో ఉన్న ఒక పేదవాడికి కానీ, అనాథకు కానీ ఎంతో కొంత సహాయం చేయండి. లేదా మీ ఊరిలో
ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్న పేదవారికి కొంత పండ్లు దానం చేయండి. ఆ చిన్న దానం మీ మొహంలో, మీ మనసులో ఎంతో తృప్తిని నింపుతుంది. మన కోసం, మన ఆత్మశాంతి కోసం దేవుడి దగ్గర కూర్చునే సమయం ఈ రోజుల్లో బాగా తగ్గిపోతుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక రకంగా ఒత్తిడి, ఆలోచనలు. ఇలాంటి సమయంలో జూన్ 10వ తేదీన వచ్చిన ఈ పవిత్రమైన అధిక జ్యేష్ఠ బహుళ దశమి మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. మనల్ని మనం ఒక్కసారి సమీక్షించుకొని భగవంతుని మీద భారం వేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి ఇది సరైన సమయం. ఈరోజు దేవుడి దగ్గర కూర్చొని నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరికల చిట్టా విప్పకుండా ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన ఈ జీవితానికి, నాకు దక్కిన ప్రతి చిన్న సంతోషానికి కృతజ్ఞతలు తండ్రి. ఇక ముందు కూడా నా బాధ్యతలను సక్రమంగా, నిజాయితీగా నిర్వర్తించే శక్తిని, మంచి బుద్ధిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ అపారమైన దైవశక్తి మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు చేసే పనుల్లో ఎప్పుడూ ఒక సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఈ రోజును కేవలం ఒక క్యాలెండర్లో తేదీలాగా చూడకుండా మిమ్మల్ని మీరు మానసికంగా బలోపేతం చేసుకునే ఒక ఆధ్యాత్మిక అవకాశంగా మలుచుకోండి. మీ పనులన్నీ నిర్విఘ్నంగా ఆ గణనాథుడి ఆశీస్సులతో విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం గం గణపతే నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. ఓం శ్రీ గణేశాయ నమః అని 108 సార్లు మనసులో జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ పోండి. అంతా మంచే జరుగుతుంది. శుభోదయం, శుభ బుధవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. చాలా కాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. దగ్గర బంధువు ఒకరికి సహాయపడతారు. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రులు, పెద్దల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. సహోద్యోగులపై సహకారం, పై అధికారుల ఆదరణ పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనిపిస్తుంది. ధర్మ మార్గాన్ని వదలవద్దు. వ్యాపార లాభం విశేషం. అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. అనుకున్న పని పూర్తవుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశివారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మంచి సంస్థల్లో చేరుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అయితే పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. పట్టుదలతో ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నింటా అనుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. భూ గృహ లాభాలు ఉన్నాయి. సంపద పెరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారం మిశ్రమం. నిరంతర కృషి మేలు చేస్తుంది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవలసి ఉంటుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఖర్చుతో కూడుకున్న కొన్ని పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మిత్రుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు. సూర్యారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశివారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు.
మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి క్రమంగా ఆదాయం పెరుగుతుంది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆపదలు పొంచి ఉంటాయి. రహస్య శత్రువులు కాచుకొని కూర్చుంటారు. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సమిష్టి నిర్ణయాలు మంచిది. చంచలత్వం, మొహమాటం ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. నిందలు మోపేవారుంటారు. ఆచితూచి సంభాషించండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరి సహకారం లభిస్తుంది. బరువు బాధ్యతలు పెరిగిన పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. వ్యాపారులకు మంచి కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంగీత కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో ఒత్తిడికి తగ్గుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. నవగ్రహ శ్లోకాలు చదివితే అభీష్ట సిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధర్మబద్ధంగా ముందుకు వెళ్తే విశేషమైన ధనయోగం, అదృష్టయోగం గోచరిస్తుంది. కీర్తి పెరుగుతుంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ధర్మం సదా రక్షిస్తుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాల్లో పురోగతిని సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. బంధుమిత్రుల అండ లభిస్తుంది. భవిష్యత్తు శ్రేయోదాయకంగా గోచరిస్తుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లో పెద్దవారి సహకారం లభిస్తుంది. వ్యాపారులు అనుకూలంగా ఉంటాయి. అయితే కొత్త పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసరమైన ఆలోచనల కారణంగా కాలయాపన చేస్తారు. ఏకాగ్రత అవసరం. వాహనాల విషయంలో ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యంపై మనస్సు పెడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయంలో అస్థిరత, హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి స్థాయిలో నిలుస్తారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో వాదాలకు, పేచీలకు దిగవద్దు. ఇంతకాలం తీరని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కొన్ని సత్కార్యాలను సాధించే అవకాశం ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం, భూముల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. అయితే ఆర్థిక లావాదేవీలలో ఏమరపాటు తగదు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలం. మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగం శుభప్రదం. ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుత ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్టాలు సిద్ధిస్తాయి. కీర్తి పెరుగుతుంది. అధికార బలం ఉంటుంది. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. వ్యాపారం అనుకూలం. వివాదాలు తలెత్తకుండా సౌమ్యంగా మాట్లాడాలి. కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి.
కార్య సాఫల్యం ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో తోబుట్టువులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల వ్యవహారంలో అయిన వారితో మనస్పర్ధలు రావచ్చు. కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదల అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. విశేషమైన కృషి అవసరం. ఉద్యోగంలో పట్టు సాధిస్తారు. శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది. బుద్ధి బలంతో అధిగమించాలి. ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. ఉద్యోగంలో మీ సూచనలకు ఆలోచనలకు విలువ పెరుగుతుంది. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు అద్భుత ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశివారు ఈరోజు అనుకున్నదొకటి అయింది ఒకటి అన్నట్టుగా ఉంటారు. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు ఉంటారు. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. పట్టుదల అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో అవగాహన పెంపొందించుకుంటారు. స్నేహితులు బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త పరిచయాలతో కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనవసరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. దేవత గురుభక్తి పెరుగుతుంది. తెలియని ఆటంకాలు ఉంటాయి. ఏకాగ్రత అవసరం. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితం సాధించవచ్చు. ఉద్యోగంలో ఓర్పు అవసరం. దేనికి తొందర వద్దు. ఉపద్రవాలు తొలగుతాయి. ఇంట్లో వారి సహకారంతో అదృష్టవంతులవుతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సూర్యోష్టరం చదివితే మేలు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుత ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. గతంలో స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. బంధువర్గం మూలంగా కొన్ని పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు కార్యస్థలంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పై అధికారులతో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతుంది. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించే కాలం. చిన్న ప్రయత్నంతోనే అధిక లాభం పొందుతారు. సంఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి బయటపడాలి. మనోబలం అవసరం. ఒక పనిలో విజయం ఉంటుంది. నమ్మకంగా ముందుకు వెళ్తే ఆశయం నెరవేరుతుంది. అధికారులతో గౌరవించబడతారు.
పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. స్పెక్యులేషన్తో నష్టపోతారు. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంగా ఉంటూ సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా సంతోషంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమం సూచితం. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇతరత్రా సంపాదన కోసం సన్నిహితులతో చర్చిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కావలసిన వస్తువులను కొంటారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయండి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. వ్యాపార యోగం అద్భుతం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేష ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం సిద్ధిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆవేశపరిచే వారుంటారు. ఏకాగ్రత చాలా అవసరం. చేపట్టిన బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసరపు నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతిని సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధర్మాన్ని అనుసరించండి. కష్టాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఇబ్బంది తగ్గుతుంది. తోటివారి సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు అందడంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. విహారయాత్ర ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు.
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించండి, ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.